సీతారాం నాయక్ గారు, మిత్రులు కేంద్ర మంత్రి ఉల్కా బలరాం నాయక్ గారు, నేటి నేషనల్ బంజారా ప్రొఫెసర్స్ మీట్కి వచ్చిన వివిధ రాష్ట్రాలకు వచ్చిన బంజారా ప్రొఫెసర్స్, మన రాష్ట్రానికి సంబంధించిన బంజారా ప్రొఫెసర్సే కానీ, విద్యావంతులే కానీ, విద్యార్థికులే కానీ, విద్యార్థులు, మీడియా మిత్రులారా, చాలా సంవత్సరాల తర్వాత ఉస్మానియాకు దగ్గరకు వచ్చాము ఈరోజు. గత 2-2.5 సంవత్సరాల నుంచి నాకు వ్యక్తిగతంగా బంజారా సోదరులతోటి, ప్రొఫెసర్స్ తోటి, ప్రధానంగా జిల్లాలకు సంబంధించిన బంజారా నాయకులతోటి మంచి సంబంధాలు పెరిగినాయి నాకు. దానికి కారణము ఈ సబ్ ప్లాన్ విషయంలో ప్రతి జిల్లాలో ఈ వర్క్షాప్ నిర్వహించడము, వాళ్ళని ఆహ్వానించడము, వారు వచ్చి వారి అభిప్రాయాలు, వారి ఆలోచనలు, వారి ఆవేదన, చక్కటి సలహాలు మాకు అందించడం జరిగింది. ఈ మధ్య కాలంలోనే మీ నాయకులందరూ వచ్చి మా గురువు సేవాలాల్ మహారాజ్ యొక్క జన్మదినాన్ని, బర్త్డే సెలబ్రేషన్స్ని ప్రభుత్వమే నిర్వహించాలి అధికారికంగా అని చెప్పి కోరడం జరిగింది. ప్రభుత్వం అంగీకరించి ఇది 2వ సంవత్సరము సేవాలాల్ మహారాజ్ యొక్క జన్మదినాన్ని ప్రభుత్వమే నిర్వహిస్తుంది. మా ప్రాంతంలో కూడా తాండాస్ ఉన్నాయి, సంబంధాలు ఉన్నాయి. ఏ వ్యక్తి అయినా, ఎంత చదువుకున్నవాడైనా, ఎంత ధనవంతుడైనా, మొట్టమొదట తన ఏంది, తన చరిత్ర ఏంది, తన మూలాలేంటి, తన సంస్కృతి ఏంది అనే అంశం పైన దృష్టి సారించాలి, తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఆ జిజ్ఞాస ఆ వ్యక్తికి ఉండాలి. నేను చదివినప్పుడు బంజారాస్ చరిత్ర అంటే అర్బన్ కల్చర్లో బంజారాకు సంబంధించిన ప్రస్తావన ఉన్నది. బంజారాకు నిర్వచనం ఏంటి అంటే బంజారాకు పరిచయ పదం, ఆహార ధాన్యాలు రవాణా చేసే వ్యక్తులు అని. లంబాడాస్ అంటే లవణము, ఉప్పు రవాణా చేసే కుటుంబాలు అని చెప్పేసి ఆనాటి నుంచి ప్రధానంగా సింధు ప్రాంతమే కానీ, రాజస్థాన్ ప్రాంతమే కానీ, మధ్యప్రదేశ్ మధ్య ప్రాంతమే కానీ, మిడివల్ పీరియడ్లో ఢిల్లీ సుల్తానేట్సే కానీ, ఖిల్జీసే కానీ, మొఘల్ సామ్రాజ్యమే కానీ, వాళ్ళ సైన్యంతో సహా ఆహార ధాన్యాలు సరఫరా, వారి వెలువెంట ఉండి ఆ దండయాత్రకు వెళ్ళినప్పుడు వీరి వృత్తి ఇది. ఈ విధంగా చివరకు కుతుబ్ షాహీస్, ఆసఫ్ జాహీస్ వారు కూడా సేవలు అందించిన గొప్ప చరిత్ర బంజారా. ఈ చరిత్ర చదివినప్పుడు గోల్కొండ కిల్లాకున్న 8 గేట్లలో కూడా బంజారా గేట్ అంటారు. బంజారా తర్వాత మా నిజాం గారు ఒక ఫర్మానా విడుదల చేశారు. నేను ఆశ్చర్యపోయాను చేసేసి.
1,85,000 పశువులు ఉంటే ఎలాంటి ఫర్మానా అంటే నేను బహుశా ఏ కులానికి ఇతర నాయకులకి కానీ సేనాధిపతి గారు ఇవ్వరు కూడా ఇలాంటి ఫర్మానా నిజాం విడుదల చేయలేదు. रंजन का पानी चप्पर का घास जिनके 3 खून माफ अंटा और जहाँ असोजा के गोरे वही जंगी बंगी के बेट इंत चक्कनि इंत गोप्पगा निजाम नवाबु ఈ సేవలను గుర్తించే చరిత్ర ఇది. నేను సేవలాల్ మహారాజ్ చరిత్ర చదివాను. బహుశా 15వ శతాబ్దంలో గురునానక్, కబీర్ దాస్, సంత్ శిరోమణి రవిదాస్ ఆ సామాజిక ధార్మిక చింతనలతో నిమగ్నమై సమాజాన్ని సమూలంగా మార్చే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత అంత గొప్ప సేవ మీ జాతికి చేసింది ఆ మహాగురువు సేవలాల్. సమూలంగా జాతిలో మార్పు తీసుకొచ్చేది కేవలం చింతన వల్ల, ఒక విశ్వాసం వల్ల ఏమి చేయగలుగుతాం అనేది నిరూపించింది సేవలాల్ మహారాజ్. అంత గొప్ప ఉపాసకుడు సేవలాల్ మహారాజ్. ఇకపోతే ప్రధానంగా నేను మీ ప్రొఫెసర్స్ మాట్లాడినప్పుడు ఈ కాన్ఫరెన్స్ ఎందుకు నిర్వహిస్తున్నారు మీరు, కారణం ఏంటి అంటే, సార్ మౌఖికంగా మాకందరూ చెప్తున్నారు, మా తాతలు ముత్తాతలు మా తండ్రులు మన చరిత్ర ఇది, మన చరిత్ర ఇది, మన సంస్కృతి ఇది, మన మూలాలు ఇవి, మన ఆచారాలు ఇవి, మన విశ్వాసాలు ఇవి. కానీ ఈ అర్బనైజేషన్, ఈ మోడర్నైజేషను, ఈ ప్రపంచీకరణ, దీనివల్ల మాకు ఆందోళన, భయం కలుగుతున్నది. మా సంస్కృతి అంతరించిపోతుందేమో, మా చరిత్ర రాబోయే తరాలకు మేము చెప్తామో చెప్పలేకపోతామో, ఆ భయం మాకు కలుగుతుంది సార్. అందుకోసం ఇది రెండోసారి ఈ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నాము. ఈ కాన్ఫరెన్స్ ద్వారా ప్రధానంగా మాకు లిపి లేదు. ఆర్యన్ భాషకు దగ్గర ఉన్న దేవనాగరి శైలిలో లిపిని రూపొందిస్తే రాబోయే తరాలకు మా చరిత్రనే కానీ, మా సంస్కృతి కానీ, మా ఆచారాలే కానీ, మా విశ్వాసాలే కానీ, మా మూలాలే కానీ గ్రంథస్థం చేసి అందించాలనే తపన మాకు ఉంది సార్ అని చెప్పారు. అది చాలా గొప్ప ఆలోచన. దానికి నిబద్ధత ఉండాలి, త్యాగం ఉండాలి, ఐక్యత ఉండాలి. ఇకపోతే సమాజంలో గిరిజనులే కానీ, బడుగు వర్గాలే కానీ, దళితులే కానీ, దేశ సమాజం కుల వ్యవస్థ మీద ఉన్నది, మానవత్వం మీద లేదు, ప్రమాణాల మీద లేదు, కేవలం కుల వ్యవస్థ మీదనే ఉన్నది. ఈ కుల నిర్మూలన కావాలంటే, సమూలంగా నిర్మూలించాలంటే ప్రతి ఒక్క పేదవాడు విద్యావంతుడు కావాలి, విద్యాధికుడు కావాలి. స్థిరాస్తులు, డబ్బు నీకు ఆత్మవిశ్వాసాన్ని, స్థైర్యాన్ని, ధైర్యాన్ని కలిగించవు. కేవలం విద్యనే స్థిరాస్తులు అనేటివి ముఖ్యం కాదు. ప్రతి ఒక్క గిరిజనుడు, ప్రతి ఒక్క దళితుడు విద్యావంతుడు కావాలి, విద్యాధికుడు కావాలి. విద్య వల్ల తర్కం పెరుగుతుంది, ఆలోచన శక్తి పెరుగుతుంది. ఈ వ్యవస్థ ఏ రకంగా నడుస్తున్నది, ఆ వ్యవస్థను ప్రశ్నించే ధైర్యము మీకు కలుగుతుంది. ఇది చాలా ముఖ్యమైనది. ఈరోజు ప్రధానంగా ఈ గ్రంథస్థం చేసే కార్యక్రమంలో
మీ సంస్కృతిని మీ చరిత్రని కాపాడుకునే ప్రయత్నం మీరు చేస్తున్నారు. ఏ జాతి అయినా తన సంస్కృతి నాశనానికి గురైతే ఆ జాతి ఆర్థికంగా ఎదగలేదు కనుక ఆ మూల సిద్ధాంతాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా సమస్యలు ఉన్నాయి, ఎన్నో సమస్యలు ఉన్నాయి. ప్రధానంగా బంజారా స్వేచ్ఛను కోరుకునేవారు, ఆత్మాభిమానం ఎక్కువ, తల్లిదండ్రులు